ఏలూరులో బీజేపీ బూత్ కమిటీల సమావేశానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఈ సమావేశం నిర్వహిస్తుండగా ప్రధాన వక్తగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. దానిలో భాగంగా ఏపీలో అయితే బీజేపీ ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా నాయకులతోటి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు కూడా ఏలూరులోని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ బహిరంగ సభకు సంబంధించి 5 పార్లమెంట్ నియోజకవర్గాల బూత్ కమిటీ సభ్యులతోటి సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో భారీగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలోని ఇక్కడ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి ఉన్నారు. అదేవిధంగా ఈ సభకు ప్రధానంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతున్నారు. రాజ్నాథ్ సింగ్ హాజరవుతుండటంతో ఇక్కడ భారీ స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూస్తున్నాము ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే చాలా కీలకమైన సమావేశం ఇది. ఇటీవల కాలంలోని ఏలూరులో ఇంత భారీ స్థాయిలో అదేవిధంగా ఒక కేంద్రంలోని కీలకంగా ఉన్న ఒక మంత్రికి సంబంధించి ఈ సభకు రావడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు అయితే అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తపనా చౌదరి ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రధానంగా ఈ సభ ఎన్ని గంటలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఈరోజు మధ్యాహ్నం బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు ఏలూరు. ఈ సమ్మేళనం 5 పార్లమెంట్లకు సంబంధించింది. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు పార్లమెంట్ల నుంచి వచ్చే బూత్ స్థాయి కార్యకర్తల కోసం నిర్వహించబడుతోంది. ఈరోజు మధ్యాహ్నం కార్యకర్తలందరూ 3:30 నుంచి రావడం ప్రారంభిస్తారు. రాజ్నాథ్ సింగ్ గారు 4:30-5 గంటల మధ్యలో వస్తారు. 1 గంట సమయం కార్యకర్తలందరికీ కూడా సలహాలు సూచనలు ఇస్తారు. క్షేత్రస్థాయిలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా పనిచేయాలనే అంశం మీద ప్రధానంగా ఏ అంశాలని ఈ సమావేశాలన్నీ బూత్ కమిటీ సభ్యులకు వివరించబోతున్నారండి? మెయిన్ వచ్చేసి ఎలక్షన్స్ వస్తున్నాయి అండ్ బూత్ కమిటీ సభ్యులు ఏ విధంగా పనిచేయాలి దాని మీద మీరు వాళ్ళకి ఒక సజెషన్స్ ఏమైనా ఇస్తారంటారా? ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని బూత్ స్థాయి కార్యకర్తలకి సలహాలు సూచనలు ఇవ్వటం, క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేయాలనే అంశం మీద మాట్లాడటం జరుగుతుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీని కింది నుంచి బూత్ స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ వస్తున్నాం. ఆ కార్యకర్తలకి దిశానిర్దేశం ఇవ్వబడుతుంది ఈరోజు. ముఖ్యంగా చూస్తేనే ఏపీలోని ప్రస్తుతానికి అయితే బీజేపీ జనసేన పొత్తున్నట్టు చెప్తున్నారు. కానీ జనసేన టీడీపీ కలిసాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ సమావేశానికి జనసేన కూడా ఆహ్వానించే అవకాశం ఉందా, లేకపోతే ఓన్లీ బీజేపీ ఒక్కటే నిర్వహిస్తుందంటారు? ఇది సంయుక్త సమావేశం కాదండి, బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. మిగిలిన అంశాలు ఎనివే మా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా మేమందరం ఫాలో అవడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి పార్టీ ఏ విధంగా సిద్ధమవుతుంది? మొత్తం ఏపీ రాష్ట్ర పరంగా చూస్తే ఏ విధంగా సిద్ధమవుతుంది? అదేవిధంగా ఎక్కడి నుంచి కార్యకర్తలు నాయకులు అందరూ మీరు సమాయత్తం చేస్తున్నారు? ఏ విధంగా సమాయత్తం చేస్తున్నారు? ఇందాక చెప్పినట్టుగా కార్యకర్తలు 5 పార్లమెంట్ల నుంచి వస్తున్నారు గోదావరి జోన్లో. అలాగే ప్రిపేర్డ్నెస్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యకర్తలను సిద్ధం చేయడమే, అట్లాగే పార్టీ కూడా బలమైన పోటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మీరు ఆల్రెడీ నిర్వహిస్తున్న, ముఖ్యంగా మన ఏలూరు పార్లమెంట్లో నిర్వహిస్తున్న క్యాంపెయిన్ మీరు చూడడం జరిగింది. ప్రధానంగా బూత్ కమిటీ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికలను బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఏ విధంగా ఓటర్లను ఆకట్టుకోవాలనే అంశాల మీద వీళ్ళకి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి హాజరు కావడం ఒక కీలక అంశంగాను, అదేవిధంగా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే కేంద్రంలో అత్యంత కీలక పదవులు ఉన్న వ్యక్తి రాజ్నాథ్ సింగ్, ఆయన ఈ సమావేశానికి హాజరవుతుండటంతో ఇటు బీజేపీ శ్రేణులు అయితే కొంత ఉత్సాహం నెలకొంది. ఆయన వచ్చి ఎటువంటి సూచనలు ఇస్తారు, ఆ విధంగా బీజేపీ కార్యకర్తలను ఏ విధంగా సమాయత్తం చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ తపనా చౌదరి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆయన కూడా ఇప్పటికే బీజేపీ కార్యకర్తలకు సంబంధించి కొన్ని సూచనలు సలహాలు అయితే లోకల్గా ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రావడంతో కొంత బీజేపీకి ఊపు వస్తుందని చెప్పేసి